brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। సెకండ్ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట దక్కలేదు. స్టేటస్ కో కొనసాగుతుందని సిఈసి నివేదికపై 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చింది ధర్మాసనం. తదుపరి విచారణను వచ్చే నెల 15కు వాయిదా వేసింది. చెట్ల నరికివేతకు అనుమతి తీసుకున్నారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నరికివేతను సమర్థించుకోవద్దని, ఎలా పునరుద్ధరిస్తారో చెప్పాలని ఆదేశించింది. అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే తగిన అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది కోర్టు. వన్యప్రాణుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెట్ల నరికివేతను అలాగే వన్యప్రాణుల రక్షణకు సంబంధించి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు వేసింది సుప్రీంకోర్టు. అలాగే కొంత సమయం కూడా కేటాయించింది. నెక్స్ట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది? పర్యావరణ పరిరక్షణకి సుప్రీంకోర్టు ఎంత నిబద్ధతతో ఉందో అన్నది ఈ కేసు చూస్తే మనకు అర్థమవుతుంది. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో అది ప్రభుత్వ భూమి, అది రెవెన్యూ రికార్డ్స్లో ఉంది, అటవీ భూమి కాదు అని చెప్పి ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసినప్పటికీ అసలు మీరు చెట్లు ఎందుకు కొట్టారు, 100 ఎకరాల్లో ఉన్న ముఖ్యంగా చెట్లను నరికివేయడానికి మీరు ముందస్తు అనుమతులు తీసుకున్నారా, ముఖ్యంగా వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వం సెల్ఫ్గా వ్యవహరించిందని చెప్పి ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి చెప్పినప్పటికీ ఇటు మీరు సెల్ఫ్గా ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్నలు కూడా ఇటు జస్టిస్ బిఆర్ గవాయ్ వేయడం జరిగింది. అలాగే 1996 సుప్రీంకోర్టు గైడ్లైన్స్కి నిబంధనలకి విరుద్ధంగా వ్యవహరించినట్లయితే కనుక సిఎస్ పైన అలాగే ఉన్నతాధికారులపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఈరోజు మరోసారి హెచ్చరించిన పరిస్థితి. చెట్ల నరికివేతకు సంబంధించి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకి మేము ఎంత దూరమైనా వెళ్తాం, చెట్లను నరుకుతూ ఉంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పి సుప్రీంకోర్టు చెప్తూ ముఖ్యంగా పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారు, జంతుజాలాన్ని ఏ విధంగా పరిరక్షిస్తారు, ఇప్పుడు నాశనం చేసిన ఈ 100 ఎకరాల భూమిలో ఉన్న చెట్లను ఏ విధంగా పునరుద్ధరిస్తారు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఆ పర్యావరణాన్ని పునరుద్ధరిస్తారు అన్న అంశాలకు సంబంధించి సమాధానం చెప్పాలి. అలాగే సిఈసి ఇచ్చిన మధ్యంతర నివేదిక పైన 4 వారాల్లోగా సమాధానం చెప్పాలని చెప్పి మే 15కి తదుపరి ఈ విచారణను వాయిదా వేయడం జరిగింది. సో నెక్స్ట్ సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ టేక్ ఓవర్ చేయబోతున్నారు. సుప్రీంకోర్టు సీజీఐగా ఆయన బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో నెక్స్ట్ సీజీఐ బెంచ్ నేతృత్వంలోనే ఈ కంచె గచ్చిబౌలి భూముల కేసు విచారణ అనేది సుప్రీంకోర్టులో కొనసాగబోతోంది. సో చూడాలి ప్రభుత్వం ఎటువంటి కౌంటర్ ఇస్తుంది, ఈ ముఖ్యంగా 100 ఎకరాల్లో జరిగిన నష్టానికి ఎక్కడ భర్తీ చేస్తామంటారు, ఏ విధంగా జంతుజాలాన్ని సంరక్షిస్తామంటారు. పూర్తిగా ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేశారు, భవిష్యత్తులో తప్పిదాలు జరగకుండా చూసుకుంటామని చెప్పి ఈరోజు కోర్టుకు చెప్పినప్పటికీ కోర్టు మాత్రం ఈ చెట్లను నరికివేయడం పట్ల చాలా సీరియస్ కామెంట్స్ అయితే ఈరోజు చేయడం జరిగింది. సో చూడాలి తమ తప్పుని ఏ విధంగా తెలంగాణ ప్రభుత్వం సరిదిద్దుకుంటుంది, ఎటువంటి కౌంటర్ని సిఈసి రిపోర్ట్కి ఎటువంటి తర్వాత పరిరక్షణ చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది, ఏ విధంగా కౌంటర్ ఫైల్ చేస్తుందనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ.